సో ఈరోజు మన దగ్గరికి 2 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర హియరింగ్ ఎయిడ్ తీసుకున్న క్లయింట్ వచ్చారు. సో అవుట్పుట్ తగ్గిపోయింది అని చెప్పేసి, సో మనం వచ్చేసి మనకు డీటెయిల్గా చూసాక మనకు టిప్ అనేది కొంచెం బ్యాగ్స్తో బ్లాక్ అయిపోయింది. అండ్ కొంచెం ఏ బ్యాగ్స్ గార్డ్ కూడా కొత్తది మనం రీప్లేస్ చేసాము. స్టిల్ తనకి ఇంకా కొంచెం అవుట్పుట్ పెంచాలి అంటే ఒకసారి సిస్టమ్ కనెక్ట్ చేశాను. సో మీకు చూపిస్తాను ఎట్లా మనకు ప్రోగ్రామింగ్ హియరింగ్ ఎయిడ్స్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేస్తాము అండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాము అనేది మీకు చూపిస్తాను. సిగ్నియా సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాము. సో ఒకసారి హియరింగ్ ఎయిడ్స్ డిటెక్ట్ చేద్దాం. సో డిటెక్షన్ ఇన్ ప్రోగ్రెస్. సో రైట్ ఇయర్, ఇది లెఫ్ట్ ఇయర్. సో లాస్ట్ టైం మనం ఏం ప్రోగ్రామింగ్ చేసాము అనేది మనం ఫస్ట్ చూద్దాం. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి అని. సో ఇది వచ్చేసి టోటల్ ఎన్ని అవర్స్ యూస్ చేస్తున్నాను అని తెలుస్తుంది. సో వీళ్ళ క్లయింట్ నేను ఎక్కువ గంటలు యూస్ చేస్తున్నాను అని మనకు తప్పు చెప్పినా కానీ మనకి ఇక్కడ హియరింగ్ ఎయిడ్స్ ఎన్ని గంటలు యూస్ చేస్తుంది అని మనకు 10 hours per day అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఉంది. అండ్ ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ఎంత అవుట్పుట్ మనం లాస్ట్ టైం ఇచ్చాము అన్నది మనకు తెలుస్తుంది దీని ద్వారా ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో ఈ వైలెట్ కలర్ వచ్చేసి తను ఎంతసేపు నాయిసీ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, ఎంతసేపు క్వైట్ సిచ్యువేషన్లో ఉన్నారు దీంట్లో తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు నాయిస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మనకు ఈ ఫైన్ ట్యూనింగ్లో నాయిస్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అనేది కొంచెం తగ్గించవలసి ఉంటుంది. కొంచెం నాయిస్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ తగ్గిస్తే తను షీ ఫీల్ బెటర్. కొంచెం స్పీచ్ ఫ్రీక్వెన్సీస్ కొంచెం పెంచుతాము. సో షీ ఫీల్స్ బెటర్. స్పీచ్ ఫ్రీక్వెన్సీస్ సరిపోతుంది. ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సేవ్ చేయొచ్చు. ఇప్పుడు నా మాట ఎలా వినిపిస్తుంది? సౌండ్ ఎలా వినిపిస్తుంది నా మాట? ఇంకా కొంచెం సౌండ్ పెంచుదామా? రైట్ కానీ లెఫ్ట్ కానీ? లెఫ్ట్ పెంచుదామా? ఒక్క నిమిషం. ఓన్లీ మాట మాత్రం పెంచుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది? లెఫ్ట్ ఎక్కువైపోయిందా ఏమన్నా? కొంచెం ఎక్కువైంది. చుట్టుపక్కల నాయిస్ అవన్నీ తగ్గిస్తాను. ఇప్పుడు నా మాట మీకు ఎలా వినిపిస్తుంది?